2024 ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అసెంబ్లీ గేటు దాటాలని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారు. ఇదే నేపథ్యంలో కాపులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో కాపులు 80,000కు పైగా ఉన్నారు. మరి కాపులంతా దానికి బ్రహ్మరథం పడతారు, ఖచ్చితంగా ఓట్లు వేస్తారని పవన్ కళ్యాణ్ భ్రమించాడు. ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు. మరి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గట్టి షాకే తగిలింది. ఎందుకు ఈ గట్టి షాకే తగిలిందంటే మెగా ఫ్యామిలీ నుంచినే ఒక హీరో పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు, వంగా గీతకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి మెగా ఫ్యామిలీ నుంచి ఒక హీరో పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా ప్రచారం చేస్తే గనక మరి పవన్ కళ్యాణ్కి ఓట్లు పడతాయా, మరి పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ఎలా డిఫెన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు అన్నది కూడా మనం చూడాలి. మరి ఇదంతా నిజంగానే జరుగుతుందా లేదా అన్నది కూడా చూడాలి. మరి ఇదంతా నిజంగానే జరుగుతున్నట్లయితే పవన్ కళ్యాణ్కే కాదు జనసేన పార్టీ నేతలకు కూడా బిగ్ షాకే తగులుతుంది. ఎందుకు బిగ్ షాకే తగులుతుందంటే కనీసం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరపున మెగా ఫ్యామిలీనే వ్యతిరేకంగా పనిచేస్తుంటే మిగిలిన నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఏ విధంగా కలిసి పనిచేస్తాం, మరి టీడీపీ, బీజేపీ ఎంతవరకు సహకరిస్తుంది, మరి టీడీపీ నేతలు ఇప్పటికీ టికెట్ రాలేదని కొద్దిగా అసంతృప్తిగా ఉన్నారు. మరి మెగా ఫ్యామిలీలోనే ఆ అసంతృప్తిగా ఉన్న నేత ఎవరు అంటే ఎవరు ఆ నేత అని అందరూ ఆలోచింపజేస్తున్నారు. అయితే ముఖ్యంగా వినిపిస్తున్న పేరు రేణు దేశాయ్ పేరు వినిపిస్తుంది. రేణు దేశాయ్ గనక పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే గనక మరి గెలుపోవటం ఏ విధంగా ఉంటాయి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.